దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావడానికి ఈడీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగాయి. ఇక అసలు విషయానికొస్తే కవిత ఈడీ కస్టడీలో ఉండగానే మరోసారి బిగ్ షాక్ తగిలింది. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. శనివారం ఉదయం 6:30 హైదరాబాద్కు వచ్చిన ఈడీ అధికారులు మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు ప్రారంభించారు. మొత్తం 7 ఈడీ అధికారుల బృందం ఈ సోదాలు చేస్తుంది. కవిత అరెస్ట్ అనంతరం ఇలా సోదాలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇంత సడన్ గా సోదాలు ఎందుకు, కవితను ఇప్పట్లో ఈడీ వదలదా అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద చర్చే సాగుతుంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 6 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తుంది. ఈ సమాచారంతోనే మరోసారి ఈడీ రంగంలోకి దిగిందని సమాచారం. ఉదయం నుంచి జరిగిన సోదాల్లో కీలక పత్రాలు, సమాచారం రాబట్టినట్లు తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలించగా ఆడపడుచు అఖిల విషయం బయటకొచ్చిందని, అందుకే ఈ సోదాలనే టాక్ కూడా గట్టిగానే నడుస్తుంది. అయితే వాస్తవానికి కవిత తర్వాత ఇదే కేసులో మరిన్ని అరెస్టులు, మళ్లీ సోదాలు జరిగే అవకాశం ఉందని వారం రోజులుగా వార్తలు గుప్పమంటూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలన్నీ తాజాగా జరుగుతున్న సోదాలతో అక్షరాలా నిజమవుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఏం జరుగుతుంది, తనిఖీల్లో ఏం దొరుకుతాయి అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక గత 6 రోజులుగా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను ఈడీ విచారిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, 100 కోట్ల రూపాయల ముడుపులు సహా ఇతర ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నేటితో కవిత కస్టడీ ముగియనుండగా ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి మరో 5 రోజుల పాటు కస్టడీని పొలగించాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు ఈ కేసులో కవిత విచారణకు సహకరించడం లేదని, మరో 5 రోజుల కస్టడీ కావాలని, తనను ఏది అడిగినా వివరాలు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ట్రయల్ కోర్టు కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. కవితను కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్న క్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఈడీ అధికారులు అడిగిన వివరాలను మళ్లీ అడుగుతున్నారని, తనపై పెట్టిన అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఈడీ విచారణలో కొత్త అంశం ఏమీ లేదన్నారు. ఇక రౌస్ అవన్నీ కోర్టులో ఈ రోజు వాదనల విషయానికి వస్తే ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుస్సేన్ వాదిస్తూ కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదని, 4 స్టేట్మెంట్స్ గురించి కవితను అడిగామని అయినా చెప్పడం లేదన్నారు. కిక్ బ్యాక్స్ గురించి అడిగామని, డిలీట్ చేసిన ఫోన్ల డేటా గురించి అడిగామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ ఆదాయ పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని ఏ ఒక్కటి కవిత ఇవ్వలేదని పేర్కొన్నారు. రేఖా శరణ్ కు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని, అలాగే సమీర్ మహేంద్రు కూడా కవిత బినామీనేనని, కవితతో కలిపి సమీర్ మహేంద్రుని కూడా విచారించాలని అన్నారు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు చేతులు మారాయని, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు. ఇక కవిత తరపు వాదించిన న్యాయవాది ఈడీ కస్టడీలో ఉన్న కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని వాదించారు. కవిత హై బీపీతో బాధపడుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు కవిత పిల్లలు చిన్నవారని, వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని, కస్టడీ పూర్తయిన రోజే కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మరో 3 రోజులు కవిత కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా 6 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ కవితను కలిపి విచారించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో సోదాలు జరుగుతుండటంతో కవితను ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాల్సిందేనని కోర్టును ఈడీ కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈడీ దర్యాప్తులో ఏం చెప్తారు అన్నది ఆసక్తిని కలిగిస్తుంది. ఈ క్రమంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా ఈడీ దాడులు కొనసాగుతున్న క్రమంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.